అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి చాలా మంచి శుభవార్త. దీపావళి కానుకగా నరేంద్ర మోడీ పైసలు అవి ఒట్టిగానే కాకుండా 9 విడతల పైసలు 18,000 రూపాయలు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి. అందరికీ 9 విడతల పైసలు పెండింగ్లో లేవు. ఒకరికేమో ఒకటే విడత పైసలు ఉన్నాయి, ఒక్కొక్కరికేమో 2 విడతలు, కొందరికి 3 విడతలు. ఇలా ఎవరికి ఏమున్నా కానీ మీరు ఈ 4 పనులు కండిషన్గా చేస్తే మాత్రము ఖచ్చితంగా మీ అకౌంట్లో ఈ డబ్బులు పడడం ఖాయం. ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దీంట్లో పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవ కూడా డబుల్ బెనిఫిట్. కాబట్టి మీరు కూడా అన్నదాత సుఖీభవ గురించి ఏదైనా అంటే దరఖాస్తులు చేసుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో కరెక్ట్గా ఉంటే మీరు అన్నదాత సుఖీభవ గురించి ఏదైనా మీకు డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ఇది 2 తెలుగు రాష్ట్రాల రైతాంగానికి సంబంధించిన వీడియో కాబట్టి ఫస్ట్ మనకు ఎలా కండిషన్లు అనేటివి ఉన్నాయి, ఏం చేసుకోవాలి అనే విషయాన్ని మనము తెలుసుకోబోతా ఉన్నాం. ఇగో నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చింది పిఎం కిసాన్ రైతుల ఖాతాలో 18,000 ఇలా చేస్తే చాలు. లేటెస్ట్ అప్డేటు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయము అందరికీ తెలిసిందే. 18,000 రూపాయలు. ఇవి ఎప్పుడు అనంటే ఇగో దీపావళి నాటికి 21వ విడత విడుదల. దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ రైతులు ప్రస్తుతం 21వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీపావళి నాటికి రైతుల ఖాతాల్లో 2,000 బదిలీ చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. పండగకు ముందే రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది. 2,000 అంటే ఇప్పుడు అందరికీ ఆల్రెడీ ప్రతి విడత డబ్బులు పడతాను ఉంటాయి కాబట్టి వాళ్ళకు 2,000 వస్తాయి. కానీ ఎవరికైతే డబ్బులు పడలేవో వాళ్ళకు 21వ విడతతో కలిపి మొత్తానికి 18,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇప్పుడు చూపించిన కదా. అయితే మనం చేయవలసిన ముఖ్యమైన 4 పనులు చూద్దాం రండి. ఖచ్చితంగా ఇగో ఈ 4 పనులు లాంటివి చెయ్యాలి. చేయకపోతే మాత్రం మీకు డబ్బులు రాలేవు కూడా. అన్నదాత సుఖీభవ పొందేటోళ్ళు కూడా ఈ పని ఖచ్చితంగా చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా. తెలంగాణ రైతులకైతే ఈ పరిమితి లేదు. ఏంది అన్నదాత సుఖీభవ సంబంధించిన వివరాలు కావు. కానీ పిఎం కిసాన్ కోసం 2 తెలుగు రాష్ట్రాల రైతులు మాత్రం ఈ పని కంపల్సరీ చేసి తీరాలి. 4 నిబంధనలు కనుక మీరు సరి చేసుకోకపోతే మీకు ఏ డబ్బులు రావు. ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అన్నదాత సుఖీభవ కూడా రాదు. అందుకనే బీ కేర్ఫుల్. అన్నదాత సుఖీభవ తీసుకుంటారు కూడా బీ కేర్ఫుల్గా చూడాలి. 1వ నంబర్ ఈకేవైసీ పథకంలో నమోదు చేసుకున్న తర్వాత ఈకేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. అలాగే ఇలా చేయడంలో విఫలమైన రైతులకు ఇన్స్టాల్మెంట్ అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వం వెబ్సైటు పిఎం కిసాన్ గవర్నమెంట్ ద్వారా అంటే చదువుకున్న వాళ్ళు అయితే ఈ ఈకేవైసీని ఆన్లైన్ ద్వారా పూర్తి చేస్తారు. మరి చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? మన సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించవచ్చు. మనం సంప్రదించి అది అక్కడ దరఖాస్తు చేసుకునే రైతులు అయినా ఇది వరకు సహాయం పొందుతున్న రైతులైనా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అది తప్పనిసరి. ఇక్కడ మీకు ఇంకో విషయం నేను ఏం చెప్తా ఉన్నా అంటే సిఎస్సి సెంటర్ అనేది మన మండలానికి 1 లేదా మొత్తం మన జిల్లాకు సంబంధించి 5 కేంద్రాలు 6 కేంద్రాలు మాత్రమే ఉంటాయి. ఎక్కువగా ఉండయి. మీ సేవ వేరు, సిఎస్సి సెంటర్ వేరు. ఇది కూడా మీ సేవ లాగానే ఉంటుంది. కానీ దీంట్లో గవర్నమెంట్ స్కీములకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడము, మనం దరఖాస్తులు చేసుకోవడము, అలాగే మనం ఏదైనా ఉంటే ఇంకా అకౌంటు ఇట్నే అటల్ పింఛన్ యోజన అటువంటి వీటి గురించి కూడా దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ సిఎస్సి సెంటర్ వేరు. దీంట్లోకి భూమి యజమాని ఎవరైతున్నారో ఈకేవైసీ చేసుకుంటే ఇది నేను ఏం చెప్తా ఉన్నా నంబర్ 1 గురించి చెప్తా ఉన్నా. నంబర్ 1 ఈకేవైసీ గురించి చెప్తా ఉన్నా. కాబట్టి ఈకేవైసీ చేసుకునేటోళ్ళు సిఎస్సి సెంటర్కి వెళ్ళేటప్పుడు 1 ఆధార్ కార్డు, 2 పట్టా పాస్బుక్ తీసుకొని వెళ్ళి మాకు ఈకేవైసీ కాలేదు ఆయన ఈకేవైసీ చేయాలంటే ఆయన 5-10 నిమిషాలల్లో ఈకేవైసీ అనేది ఎవరైతే భూమి యజమాని అంటాడో ఆయన 2 వేలిముద్రలు కళ్ళ గుర్తులు తీసుకొని తర్వాత మీకు ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేస్తాడు. ఫోన్ నంబర్ ఏదైతే ఉంటాడో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నంబర్
ఓటీపీ చెప్పగానే ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఈ పిఎం కిసాన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్గా ఈకేవైసీ కంప్లీట్ అని పడుతుంది. మనకు రిసిప్ట్ కూడా ఇస్తాడు. ఎంత చిన్నగా ఉంది చూడు, నేను చెప్తే ఇది ఈకేవైసీ అనేది ఒకటోది అయిపోతుంది. తర్వాత మనకు ఇగో రెండోది భూమి ధృవీకరణ. రైతులు తమ భూమి సమాచారాన్ని అప్డేట్ చేసి ఉండాలి. మీరు ఈ దశను పూర్తి చేయకుంటే వచ్చే నిధుల్లో జాప్యం జరగవచ్చని, భూమికి సంబంధించిన వివరాలన్నీ పూర్తి చేసి ఉండాలి అని ప్రభుత్వం చెప్తా ఉన్నాం ముచ్చట. మరి భూమికి సంబంధించిన వివరాలు అంటే ఏంటి? ల్యాండ్ వెరిఫికేషన్ అంటాం మనం. అంటే మనకు భూమి కరెక్ట్గా అసలు ఆన్లైన్లో కానీ ఈకేవైసీ 1B అలాగే సిసి ఇలా ప్రతిదీ మన పేరు మీద ఉందా, అసలు ల్యాండ్ మన పేరు మీద ఉందా, మన ల్యాండ్ ఏ లొకేషన్లో ఉంది, దాని పట్టా నంబర్ ఎంత, అలాగే ఆ పట్టా ఖాతా నంబర్ ఎంత అని వివరాలంటి ఎంక్వైరీ చేయడం అనేది భూమి సమగ్ర సర్వే. దాన్ని మండల ఆఫీసర్ ఏఈఓ అనే ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఈ పూర్తిగా అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ అలాగే సంబంధించినటువంటి ఇంకా డాక్యుమెంట్లు ఉంటే తీసుకుపోవచ్చు. బ్యాంక్ ఖాతా వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ యొక్క ల్యాండ్ వెరిఫికేషన్ భూమి సమగ్ర సర్వే గురించి మీ పట్టా నంబర్ కానీ మీ ఖాతా నంబర్ కానీ సంబంధించిన ఏదైనా చేసుకొని కంప్లీట్ చేస్తాడు. అయిపోయిన తర్వాత నంబర్ 3 ఆధార్ లింకింగ్. అని మీ ఆధార్ కార్డుని మీ యొక్క బ్యాంకు ఖాతాతో లింకు చేయడం తప్పనిసరి. ఇన్స్టాల్మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ని సంప్రదించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోండి అని ఇక్కడ మనకు 3వ నంబర్ కాడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది 3వది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఓన్లీ మన బ్యాంకు ఖాతా ఎందులోనైతే మోడీ పైసలు వాడుతా ఉన్నాయో బ్యాంకు ఖాతా, మన ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ మనకు సంబంధించినటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్కి చెప్పాలి, మనము బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయాలి, ఖచ్చితంగా కావాలని చెప్పి అక్కడ మనకు ఆటోమేటిక్గా ఫారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫారంలో పూర్తిగా లింపేసి మన ఫోన్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డు మీద ఉందో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళు 10-15 నిమిషాల్లో మనకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. యువర్ ఆధార్ లింకింగ్ బ్యాంకు సక్సెస్ఫుల్ అని. అప్పుడు అయిపోతుంది. ఇప్పుడు మనకు 3 పనులు అయిపోయినాయి. ఏమైపోయింది? ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, అలాగే భూమి వెరిఫికేషన్, ల్యాండ్ వెరిఫికేషన్ కూడా అంటాము, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మరి ఇంకేమున్నది మనకంటే లాస్ట్ 4వది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఈ 4వది ఏమీ లేదు. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల రైతులు బాగా గుర్తుంచుకోవాలి. మీకు ఈకేవైసీకి సంబంధించినప్పుడు ఓటీపీ వస్తుంది ఫోన్ నంబర్కు, ఆధార్ కార్డు మీద ఫోన్ నంబర్కు. తర్వాత ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఓటీపీ వస్తుంది, ఇదే మీ యొక్క ఆధార్ నంబర్కు. మీరు బ్యాంకు టు ఆధార్ లింక్ చేసుకున్నప్పుడు ఫోన్ నెంబర్ వస్తుంది. ఈ అన్ని నంబర్లు ఒక్కటే నంబర్ అయి ఉండాలి. అదే కొత్త రూల్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఈ యొక్క నిబంధనలకు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇద్దరికి సూచన ఏంటంటే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ యోజన డబ్బులు పెంచబోతా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు మీద ప్రతి నెల 1000 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఏపీఎల్ బీపీఎల్ కార్డు కుటుంబాలకు ఇవ్వబోతా ఉండు. కాబట్టి ఈ మోడీ పైసలు కూడా అంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు మీరు మనస్తత్వంతో ఒక రైతు బిడ్డని నేను కూడా ప్రేమిస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. ఇంత వివరంగా చెప్పిన దానికి కింద కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలా. ప్రతి విషయం మన ఛానల్ వస్తూ ఉంది, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.